అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా నల్గొండ వంటకాలని చూస్తున్నాం కదండి. మరి మధు గారు మనకి చాలా ఈజీగా టేస్టీగా పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో రెడీగా ఉందని అంటున్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ మధు గారు. హాయ్ అండి. ఓకే, మరి ప్రతిరోజు కూడా చాలా టేస్టీగా ఈజీ వంటకాలతోటి మీరు మాకు పరిచయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు ఏ స్పెషల్ వంటకంతో మీరు స్టార్ట్ చేస్తున్నారు? ఈరోజు కందిపప్పు చికెన్ అండి. నిజంగా స్పెషల్ అండి ఇది, కందిపప్పు చికెన్. ఓకే, అంటే మీ సైడ్ ఇది ఎక్కువగా వండుకుంటారా? వండుకుంటామండి, మా ఫ్యామిలీ అయితే ఎక్కువ తింటారు, ఇష్టంగా తింటారు. ఓకే, అంటే చికెన్ లో కాంబినేషన్స్ అంటే మనకు కొన్ని మాత్రమే ఉంటాయి. అయ్యే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం, కొత్తగా ట్రై చేయాలనుకోము. అందులో మనకి గోంగూర చికెన్, ఇంకా దానికి మించింది ఇంకోటి ఉండదు. ఇంకా అలా ఇప్పుడు మీరు కందిపప్పు చికెన్ చెప్తుంటే ఓహో వావ్ బాగుంటుందా? నిజంగా కందిపప్పు కమ్మగా ఉంటుంది. సో దానికి చికెన్ టేస్ట్ కి ఎలా సెట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. చాలా బాగుంటుంది. బాగా చెప్తున్నారు కదా, టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. అయితే ఓకే, మరి నేర్చేసుకుందామా కందిపప్పు చికెన్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కందిపప్పు చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ చికెన్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. అలాగే కందిపప్పు కూడా మనకి రెడీగా ఉంది. సో రెండిట్లోని ఒకళ్ళకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ వచ్చేది కందిపప్పు, ఇంకా నాన్ వెజిటేరియన్స్కి తెలిసిందే చికెన్ తోటి ప్రోటీన్. సో ప్రోటీన్ పుష్టిగా కావాలి అంటే మనం డబల్ ప్రోటీన్ తినాలి, అంటే కందిపప్పు చికెన్ తినాలన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే కుక్కర్లో వండుకుంటున్నాం అయితే మనం ఇది. ఓకే, అయితే సో ఫస్ట్ నేను మూత తీసేసి స్టవ్ ఆన్ చేస్తాను. కందిపప్పు వల్ల మనం కుక్కర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయిల్ పోసుకుంటాం. ఓకే, ఆయిల్ బాగా ఉంపారు. కొంచెం ఎక్కువ, చికెన్ కదంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అంతే, అంటే నాన్ వెజ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆనియన్స్ వేసుకుందాం. గురించి అది మాకు చెప్పనే లేదు. ఫ్యామిలీ మేము 5 మెంబర్స్ ఉంటామండి. మీ ఫ్యామిలీ కంటే మీ ముందు ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మీ వారు ఫ్యామిలీ, మీ అత్తగారు ఫ్యామిలీ. మా అత్తయ్య వాళ్ళు బేగం బజార్ అండి. ఓ, గల్లీ బాగా తెలుసు అనమాట. ఓకే, వాళ్ళకి అక్కడ ఏమన్నా ఉన్నాయా షాప్స్ లాంటివి? ఉన్నాయండి. మా బావ 7 అన్నదమ్ములు వాళ్ళు. పెద్ద ఫ్యామిలీ. సిస్టర్స్ లేరు. ఓకే, 7 మెంబర్స్ బ్రదర్స్ అంతే. ఈ అమ్మ వాళ్ళకి ఇది కొంచెం మంచి విషయమే. ఆడపిల్ల లేరంటే అమ్మ పర్వాలేదు, అద్దమొగుళ్ళు లేనట్టే. ఏమున్నాయి షాప్స్ అంటే 7గురికి? గోల్డ్ షాప్ లేండి. అందరిది గోల్డ్ షాప్ లే, అందరిది బిజినెస్. ఓకే ఓకే, మేకింగ్ హ్యాండ్ మేడ్. ఓకే, అంటే ఎవరిది వాళ్ళది అనమాట. సెపరేట్ షాప్స్ ఉన్నాయి మీ అందరికి. ఓకే, మనకు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. నెక్స్ట్ అండి ఏం వేస్తారు? నెక్స్ట్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్. అయితే మీరు ఎప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీగా అసలు కలిసి లేరా? లేవండి, అంటే కొంచెం హౌస్ కొంచెం చిన్నగా ఉంటుంది, అందుకనేసి అందరూ ఎవరంతటా వాళ్ళే ఇల్లు కట్టుకొని ఉన్నామండి. ఓకే, పెళ్ళి అవ్వడం, ఆ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మైనస్ అవ్వడం, అలా అందరం కలిసి అయితే ఉంటాము. ఫెస్టివల్స్ కి, ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం. చాలా మంచిగా ఉంటాం. మీ నెంబర్ ఎంత? కోడలు నెంబర్ 6th అండి. ఓకే, మీ తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది, తోటి కోడలు ఉన్నారు. సో మీకు మొత్తం 6 తోటి కోడలు కదా. మీకు ఎవరితో మంచి ర్యాపో ఉంటుంది? అందరు మంచిగా ఉంటాం మేమైతే. కలిసినప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తాం. అవును, అందరూ విడివిడిగా ఉన్నారు కాబట్టి అలా కలిసి ఉంటే అప్పుడు తెలుసుండేది ఎవరెవరు. ఏం లేదు, కలిసి ఉన్నా కానీ బాగానే ఉంటామండి. అక్కడ సిచ్యువేషన్ ఉండేటట్లు లేదు కాబట్టి మేము ఇలా ఉండాల్సి వస్తుంది. తప్పించుకున్నారని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ పసుపు అండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ చికెన్ అండి.
కంప్లీట్ గా మనం చక్కగా మ్యారినేట్ చేసుకున్నాము. ఇందులో అవునండి. పసుపు ఉప్పు వేసి మ్యారినేట్. అంతేనా, ఇంకేం అంతే. లేదు కదా, ఓన్లీ ఏం పసుపు లేదు. ఉప్పు వేసుకున్నాను. పసుపు ఉప్పు ఒక్కటి. మటన్ తో కంపేర్ చేస్తే చికెన్ కొంచెం తొందరగా అయిపోతుంది మనకి. అయిపోతుందండి. కానీ కందిపప్పు వల్లే మనం కుక్కర్ పెట్టుకున్నాం. కొంచెం కుక్కర్. ఇప్పుడు టమాటాస్. ఓకే, టమాటా ముక్కలు వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి అండి. ఓకే, తర్వాత తర్వాత కందిపప్పు వేయాలి. సో నెక్స్ట్ ఏం వేస్తారండి? కందిపప్పు వేశారు కదా. కారం పొడి అండి. తర్వాత సాల్ట్. ఇంకేమైనా మసాలాలు ఉన్నాయా? గరం మసాలా కొంచెం 5 minutes తర్వాత వేసుకోవాలి. సో ఉప్పు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేసుకుంటారు? ధనియాల పొడి అండి. ఓకే, గరం మసాలా. అన్నీ వేసేసుకున్నట్టేనా మనం? ఇంకా పుదీనా ఉందండి, ఆ పుదీనా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అసలైంది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకుంటాం. పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నారా? కొత్తిమీర వాటర్ వేసేసేయండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ పని కుక్కర్ చేసుకుంటుంది అన్నమాట. మూత పెట్టేద్దాం మనం. మధు గారు చూద్దామా? చూద్దామండి. ఫ్రెష్ పోయింది. వేడి వేడిగా కందిపప్పు చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కందిపప్పు చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చికెన్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కందిపప్పు చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తరువాత అందులో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన కందిపప్పు, కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కందిపప్పు చికెన్ రెడీ. కందిపప్పు చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చూద్దాం.
బా సూపర్. ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందండి. మొత్తం మీద మీరు నా లైన్ లోకి వచ్చేసారు. చాలా బాగుంది కదా. మనము పప్పు చారులోని చికెన్ నంచుకుని తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, అందులో నేను ఒక దాన్ని. చాలా బాగుంటుంది, సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ రెండు కలిసిపోయి చాలా బాగుందండి. సో ఇలా ట్రై చేయొచ్చు మీరు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమంట పరిచయం చేస్తున్నారు? చింతపండు కారం. చింతపండు కారం, ఓకే. ఇది నల్గొండ స్పెషల్ అన్నమాట. స్పెషల్ అండి. ఓకే, అంటే ఇది రోటి పచ్చడి లాంటిదా ఇది? అవునండి. ఓకే ఓకే. సో రోల్ లేదు కాబట్టి ఈ రోజుల్లో స్విచ్ ఆన్ చేస్తే తిరిగే మిక్సీలు ఉంటాయి కాబట్టి ఇంకా అందులోనే మనం చేసుకోవాలి. సరే, అయితే మరి ఇప్పుడు మనం చింతపండు కారం తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చింతపండు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మాకు చెప్పండి, మీ ఊరు స్పెషల్, నల్గొండ స్పెషల్ చింతపండు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి? చింతపండుని ముందు నానబెట్టుకోవాలండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. దీన్ని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సరే, స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఓకే, చింతపండు గుజ్జు తీసుకోవాలన్నమాట. అయితే ఇది చింతపండుతో చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం స్టోర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓ, ఎంతకాలం ఉంటుంది ఇది? 1 వీక్ వరకు ఉంటుందండి. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది. బయట అయినా కానీ ఉంటుందండి. ఓకే, పులుపు చింతపండు కాబట్టి తొందరగా పాడవాలి. అయితే మనము చింతపండు పులిహోర చేసుకుంటున్నప్పుడు ఈ ఏకంగా దీనికి కూడా చేసేసుకుంటే చింతపండు టేస్ట్ వేరు ఉంటుంది, ఈ టేస్ట్ వేరు ఉంటుందండి. చింతపండు నానబెడతాం కదా, నానబెట్టే గుజ్జు తీస్తాం కదా. సో అలాంటప్పుడు రెండు ఒకేసారి చేసేసుకోవడానికి. అవును, మనం అన్ని కూడా ఒకసారితోటి ఒకటి చేస్తే దాంతో 2-3 రకాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం మనం. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఓకే, చింతపండు గుజ్జు తీసుకోవడం పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఓకే, పోపు ఇదిగో. ఓకే, సో పోపు దినుసులు చిట్పట్లు ఆడుతున్నాయి. నెక్స్ట్ ఏం వేస్తారు? పసుపు అండి. ఓకే, తర్వాత ఆనియన్స్. ఏదైనా మనకి కారము కరెక్ట్ కారం పడితేనే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది. అవును. సో మరి మీ ఇంట్లో మీరు కారం స్పెషల్గా చేసుకుంటారా, లేదంటే మీరు బయట మార్కెట్లో దొరికిందే వాడతారా? మేము ఇంట్లోనే అండి, ఇంట్లోనే ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి సమ్మర్లోనే దొరుకుతాయి కదా. అవును, అప్పుడు తెచ్చి పెట్టుకొని కారం కొట్టించుకుంటాం. ఎలా చేస్తారు? ఏమేమి యాడ్ చేస్తారు కారంలో? ఇంకా సాల్ట్ ఒక్కటే అండి, ఏమి యాడ్ అయితే చేయము. ఓకే, ఉల్లిపాయలు వేగుతున్నాయి. నెక్స్ట్ సాల్ట్. ఓకే, తర్వాత చింతపండు మనకి బాగా మరగాల. కొంచెం మరగాలండి. అంటే ఇది గుజ్జు కింద దగ్గరకు వచ్చేస్తుందా? వస్తుందండి. అది ఉడుకుతుంది కదండి, కారం పొడి వేసుకుంటాం.
అంటే చింతపండు కారం అన్నారు కదా అని చెప్పేసి కారం ఎంత కారం వేసుకున్నా పర్వాలేదా మనకి ఇది? అంటే కొంచెం చింతపండు కదా, పులుపు ఎక్కువ ఉన్నప్పుడు అవును అది కారం తగ్గిపోతుంది లైట్ గా. పుల్లగా బాగుంటుంది. పుల్లగా మెయిన్ ఏంటంటే మనకు కొంచెం నీరసించినప్పుడు నోటికి ఉప్పు కారం పులుపు అన్ని తినాలనిపిస్తుంది. అవును, అలాంటి టైంలో ఇది చాలా బాగుంటుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది, పుల్లగా కారంగా అనిపిస్తుంది. ఓకే, ఇది బాగా మరగాల అండి? కొద్దిగా మరగాలి. ఇంకా అన్ని మనం వేసేసుకున్నట్టేనా? వేసుకున్నట్టే, అంతే, సింపుల్ ఇంకా. ఓకే, సో చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అయితే దీనికి ఎటువంటి పరికరాలు మనకు అవసరం లేదు, సింపుల్. అప్పటిదప్పుడే చేసుకొని కూడా తినొచ్చు, వేడివేడి అన్నంలోకి బాగుంటది. ఓకే, అంటే ఇది ఎంత ఊరితే అంత బాగుంటది కదా. మామూలుగా పులుసులు ఈ రోజు చేసుకున్నది రేపటికి చాలా బాగుంటది. అలాగే ఇది కూడానా? అవును, ఇది కొంచెం మనకి దగ్గర పడాలి, బాగా మరుగుతూ ఉండాలి. మధు గారు బాగా దగ్గర పడినట్టుంది కదా? అవునండి. ఓకే, సో ఇలా చిక్కగా మనకి అయిపోతుంది అనమాట. నైస్. ఇంకా రెడీ అయిపోయినట్టేనేది? రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. వేడివేడిగా చింతపండు కారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చింతపండు కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన చింతపండు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. చింతపండు కారం తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన చింతపండుని మెత్తగా మెదుపుకొని గుజ్జులాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగాక అందులో చింతపండు గుజ్జు, కారం వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చింతపండు కారం రెడీ. చింతపండు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. యాక్చువల్గా ఇది టేస్ట్ కాదు కానీ దగ్గరికి ఇలా పెట్టుకుంటుంటేనే ఆ పులుపు, ఆ ఫ్లేవర్ ఇదంతా వస్తుంది కదా, దానికి తెలియకుండానే నోట్లో లాలాజలం ఊరిపోతుంది అన్నమాట. సరే, నేను తీసుకుంటాను. ఓకే, మీరు కూడా తీసుకోండి. పుల్లగా కారంగా బాగుంది, తినండి కదా, లొట్టలు వేయాలనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. ఇది నిజంగా ఒక మంచి ఐడియా అండి, ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట. ఈ వింటర్ సీజన్ లో జలుబు చేసి నోటికి రుచిగా కావాలనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకసారి చేసుకుని పెట్టేసుకున్నామంటే వారం రోజుల వరకు నిలువ ఉంటుంది అన్నారు. ఈ చలికాలంలో బద్ధకం కూడా ఎక్కువగానే ఉంటుంది, లేచి వంట చేసుకోవడం ఇదంతా ఇబ్బందే. సో ఈ విధంగా మనం చేసి పెట్టేసుకుందామంటే నోటికి రుచికి రుచి, ఎక్కువగా స్టవ్ దగ్గరికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా బద్ధకంగా అలా కాజీగానే వండుకోవచ్చు అనమాట. మరి చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదా, నల్గొండ వంటకాల్లో భాగంగా మధు గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్. ఒకటి వచ్చేసి కందిపప్పు చికెన్, అలాగే చింతపండు కారం. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి నల్గొండ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.